హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయాల యొక్క ప్రిపరేషన్లో భాగంగా సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి సచివాలయం 2 ఎగ్జామ్ సంబంధించినటువంటి స్పెషలైజేషన్ అయినటువంటి స్టడీ మెటీరియల్ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం గతంలోనే సచివాలయం 1కి సంబంధించినటువంటి బేసిక్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. అది మొత్తం కూడా మనం ఈజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా పేపర్ అండ్ డిప్లొమా లెవెల్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి డిప్లొమా లెవెల్ బేస్ పైన ఉన్నటువంటి ఈ స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది, అదేవిధంగా పోస్టులు అనేది తక్కువగా ఉండడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ప్రిపరేషన్కి 6 months టైం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి క్వశ్చన్ పేపర్ అనేది చాలా క్రిటికల్గా అదేవిధంగా ప్రాబ్లమ్ ఓరియంటెడ్ వచ్చే అవకాశం ఉంటుందని బీటెక్ లెవెల్గా మొత్తం డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అదేవిధంగా కీ పాయింట్స్ తోటి విత్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ తోటి డేటా అంతా కూడా కలెక్ట్ చేసి మీకు ఇక్కడ స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్టడీ మెటీరియల్ యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వార్డ్ ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి పార్ట్ బి యొక్క డేటా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ టైం మనకు మెకానికల్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సర్వేయింగ్ అండ్ ఆర్సీఎస్ కాబట్టి మీకు ఇక్కడ సర్వేయింగ్ అండ్ ఆర్సీఎస్ సంబంధించి స్పెషల్గా మీకు ఇక్కడ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ 2 books అనేవి రావడం జరుగుతుంది. సర్వేయింగ్కి 2 books అదేవిధంగా ఆర్సీఎస్కి 2 books అనేవి వస్తాయి. సో సర్వేయింగ్ సంబంధించి మీకు ఇక్కడ 200+ బిట్స్ అదేవిధంగా ఆర్సీఎస్ కూడా మీకు 300+ బిట్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. దోస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ ద సచివాలయం 2. సో సచివాలయం 2కి మీకు ఈ యొక్క బిట్స్ చదువుకుంటే ఈ యొక్క స్టడీ మెటీరియల్ చదువుకుంటే మీరు ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయగలరు. సో మనకు ఉండేటటువంటి 100 మార్క్స్కి ఈ యొక్క 8 సబ్జెక్ట్స్ని ఇక్కడ మీకు కవర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మీకు ఇక్కడ మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ యొక్క సచివాలయం సిరీస్ సంబంధించి మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉండడం జరిగింది. మన యొక్క సిరీస్ అనేది కేవలం 599కి అందుబాటులో ఉండడం జరిగింది. సో హూ ఆర్ ద క్యాండిడేట్స్, మనకి ఇక్కడ 599 పేమెంట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఓన్లీ బుక్ మాత్రమే చదువుకుంటాం సార్ అనుకున్న వాళ్ళ కోసం ఈ యొక్క బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క బుక్ అనేది రిలీజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే లాస్ట్ టైం మనం రిలీజ్ చేసినటువంటి బుక్ అనేది ఈజీ లెవెల్లో ఉండడం జరిగింది. సో ఈసారి సచివాలయంకి అంత ఈజీ క్వశ్చన్స్ అనేవి రావు కాబట్టి మీకోసం మళ్ళీ ఒక 2 to 3 days నుంచి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఈ యొక్క బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అరౌండ్ 390 pages తోటి ఒక టోటల్ డేటా అందుబాటులో ఉంటుంది. అండ్ మీకు ఇక డీటెయిల్గా సిలబస్ ఇది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. సో ఈ విధంగా డైరెక్ట్ మీకు డయాగ్రామ్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ తోటి ఈ విధంగా మీకు బుక్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఇక్కడ మీకు కీ పాయింట్స్ ఇవి ఫ్రెండ్స్. సో టోటల్ సిలబస్ మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఫార్ములాస్ కాబట్టి మీకు ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాస్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ యొక్క టోటల్ డేటా ఎగ్జామ్కి 1 or 2 hours ముందల ఈ యొక్క 8 సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా కనుక మీరు చదువుకొని వెళ్ళిపోయినట్లయితే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ యొక్క డైరెక్ట్ ఈ యొక్క ఫార్ములాస్ని ఇంప్లిమెంట్ చేసేసారు, ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇంక్లూజివ్ ఆఫ్ ప్రొసీజర్. సో మనకి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని మనం మ్యాక్సిమం రేంజ్ అనేది తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా మోడరేట్ టు హార్డ్ ఉండడం జరుగుతుంది. మోడరేట్ టు హార్డ్ అదేవిధంగా కీ పాయింట్స్ అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ తోటి. అయితే లాస్ట్ టైం బుక్ అనేది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ టైం బుక్ అనేది మనకు బేసిక్స్ ఉంటుంది. ఆ యొక్క బేసిక్స్తో పాటు ఈ యొక్క బుక్ కన్నా ప్రిపేర్ అయితే మీకు సబ్జెక్ట్ అనేది 100% కవర్ అవుతుంది. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్స్ అనేవి మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. షెల్స్, సిలిండర్స్, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఎస్ఓఎం సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ మనకు అక్కడ ఒక వాల్యూ ఇస్తాడు. సో టీ వాల్యూ ఇస్తాడు లేదా ఏ వాల్యూ ఇస్తాడు లేదా స్మాల్ టీ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ థిన్ వాల్డ్ ట్యూబ్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టవ్ అని ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. లేదా టీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ యొక్క 3 values ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్స్, థిన్ వాల్డ్ సిలిండర్స్, థిక్ వాల్డ్ సిలిండర్స్ అండ్ స్పియర్స్. డైరెక్ట్ మీకు ఇక్కడ ఫార్ములాస్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనకి ఎగ్జిస్టెడ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా కొన్ని ఎక్స్పెక్టెడ్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్. సో దీంట్లో మీకు మెకానిక్స్ అదేవిధంగా ఎస్ఓఎం 2 కవర్ అయ్యి వస్తుంది ఈ యొక్క డేటాలో. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్.
వన్ ఆఫ్ ద మోస్ట్ లార్జెస్ట్ వన్. అదేవిధంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ అని వచ్చే అవకాశం ఉంటుంది. ఫార్ములాస్ కూడా ఈ యొక్క టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాటికి సంబంధించి విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ అండ్ హైడ్రాలిక్ పంప్స్. హైడ్రాలిక్ పంప్స్. సో దిస్ ఈజ్ అవర్ హైడ్రాలిక్ పంప్స్. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా డయాగ్రామ్ ఓరియంటెడ్లో, కీ పాయింట్స్ ఓరియంటెడ్లో లాస్ట్ టైం మనకు సచివాలయం ఎగ్జామ్స్కి ఏ విధంగా ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని ఏడబ్ల్యూ, ఏఈ, మేనేజర్ లాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ఏ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు, ఎలాంటి ఫార్ములాస్ అనేవి మనకి ఎక్కువగా వస్తున్నాయి, వాటి నుంచి ఈ యొక్క టోటల్ డేటా అనేది ఇవ్వడం జరిగింది. మీకు డైరెక్ట్ షార్ట్కట్లో ఉంటుంది ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా. డైరెక్ట్ మీకు వాల్యూస్ ఉంటాయి. ఈ యొక్క క్వశ్చన్ అడిగిన దాంట్లో ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ అండ్ వాటి యొక్క డీటెయిల్ డేటా. ఇదంతా కూడా క్రాకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్స్. ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా ఎగ్జామ్ క్రాకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. సో మీకు డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్ మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇచ్చినటువంటి బుక్ అనేది ఇనఫ్. అండ్ నెక్స్ట్ మనకి మిగిలింది సర్వేయింగ్ అండ్ ఆర్సీఎస్ కదా. సో సర్వేయింగ్ అండ్ ఆర్సీఎస్ సంబంధించి మీకు అరౌండ్ ఇక్కడ నుంచి మీకు సర్వేయింగ్ అండ్ ఆర్సీఎస్ స్టార్ట్ అవుతుంది. చైన్ సర్వేయింగ్, అండ్ నెక్స్ట్ కంపాస్ సర్వేయింగ్, మొత్తం డీటెయిల్గా వాల్యూస్ తోటి ఎక్స్పెక్టెడ్ అయినటువంటి క్వశ్చన్స్ తోటి. అండ్ నెక్స్ట్ టాక్యూమెట్రిక్ సర్వేయింగ్. అండ్ నెక్స్ట్ మెయిన్ సర్వేయింగ్ సంబంధించి లెవెలింగ్ కానీ, అదేవిధంగా పైన ఇచ్చినటువంటి కీ పాయింట్స్ కాకుండా ఎడిషనల్గా ఉండేటటువంటి లెవెలింగ్ కానీ వాటికి సంబంధించి ఇక్కడ మీకు డేటా కవర్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు మోడల్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విత్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్. అండ్ నెక్స్ట్ సర్వేయింగ్. సో ఇది ఆర్ఎస్ కుర్మీ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు గతంలో జరిగినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్లో సివిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఎస్ కుర్మీ నుంచి డైరెక్ట్ పాయింట్స్ అని అడగడం జరిగింది కాబట్టి ఇందులోంచి డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్సిఎస్, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ మొత్తం ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు 320 బిట్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 320 బిట్స్ ఆర్ ఇనఫ్ ఫర్ ద సచివాలయం 2. సో ఎవరైతే మెకానికల్ క్యాండిడేట్స్ కానీ సివిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క 320 బిట్స్ కనుక ప్రిపేర్ అయితే సరిపోతుంది వాటి యొక్క ఆన్సర్స్. అండ్ దాంతోపాటు సచివాలయం 1కి ఇచ్చినటువంటి స్టాండర్డ్ బుక్ అనేది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఆ యొక్క బుక్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా మీకు ఈజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అండ్ ఆర్సీఎస్ సంబంధించి ఇంకా మీకు డీటెయిల్ డేటా కోసం ఇక్కడ మీకు సపరేట్గా 2 బుక్స్ అని ఇవ్వడం జరిగింది. డ్రాయింగ్ ఒరిజినల్ బుక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క బుక్ని ఏ విధంగా బై చేయాలి, అదేవిధంగా దీని యొక్క టోటల్ డేటా అనేది ఎక్కడి నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి, వాటి యొక్క కీ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది సివిల్ కమ్ మెకానికల్ స్టడీ మెటీరియల్ అని. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అరౌండ్ 99 MB తోటి మీకు ఇక్కడ 390 పేజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఇది మన యొక్క మెయిన్ బుక్ ప్లస్ ఎగ్జిస్టెడ్ బుక్ ఒక 320 పేజెస్ ప్లస్ మీకు ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ ఏ, పార్ట్ బి ఇవి కూడా కలుపుకొని మనకి దాదాపుగా 400 నుంచి 500 పేజెస్ అనేవి ఈ యొక్క 2 బుక్స్ అనేవి కలిపి ఉండడం జరిగింది. మొత్తం మీద మనకు మెయిన్ థియరీ వచ్చేసి 700 పేజెస్ తోటి మొత్తం థియరీ బుక్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇది మీకు ఎడిషనల్గా ఇచ్చేటటువంటి ఫ్రీ బుక్ అనమాట. డ్రాయింగ్ ఒరిజినల్ దేనికంటే మీకు అదర్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో వాటి రిలేటెడ్ అయినటువంటి లింక్డ్ డేటా అనేది ప్రిపేర్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్రెండ్స్ షేర్ బటన్ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్, అదేవిధంగా SMS, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ ద్వారా కూడా మీరు మీ యొక్క సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బైనో అని కనిపిస్తున్న ఫ్రెండ్స్, ఈ యొక్క బైనో మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి మాత్రం కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఎర్రర్ వచ్చినా కూడా ఒకవేళ మీకు ఈ యొక్క ఫైల్ అనేది డౌన్లోడ్ కాకపోయినట్లయితే నేను మీకు పంపించడానికి ఎర్రర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే యూపీఐ అదేవిధంగా డెబిట్, క్రెడిట్ కార్డ్ అదేవిధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు కింద డౌన్లోడ్ బటన్ అని రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చినటువంటి పేమెంట్ స్లిప్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ కింద మీకు డౌన్లోడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీకు ఫైల్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ ఫైల్ కనుక డౌన్లోడ్ కాకుంటే ఈ విధంగా మీకు వచ్చినటువంటి నోట్లో ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడి ఉంటుంది. నా యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఫైల్ని కనుక ఫార్వర్డ్ చేసినట్లయితే నేను మీకు డైరెక్ట్ లింక్ అని పంపిస్తాను.
ఆ యొక్క లింక్ ద్వారానే మీరు ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు టోటల్ డేటా అయితే అందుబాటులో ఉండడం జరిగింది. మనకి ఇంకా ప్రిపరేషన్కి కేవలం 35 డేస్ మాత్రం ఉండడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఈసారి మాత్రం మీకు ఇచ్చినటువంటి బుక్లో ఈజీ టు హార్డ్ దాకా మీకు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. కీ పాయింట్స్ తోటి, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ అయినటువంటి బిట్స్ తోటి మొత్తం డేటా కలుపుకొని అరౌండ్ 700 పేజెస్ తోటి అందులో మనకు ఈజీ టాపిక్ అంతా కూడా డైరెక్ట్ ఒక లింక్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, లేదా నా యొక్క ఈమెయిల్ ఐడి కానీ మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.